ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు. వారు చూపించే అభిమానమే తెదేపా గెలుపునకు దోహదపడుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న కళా వెంకటరావు అభివృద్ధిలో అన్ని రంగాలకు పెద్దపీట వేశానన్నారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఉందన్న కిమిడి కళా వెంకటరావుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ ఓటు ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకటరావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఆయనతో నటికి తెలుసుకుందాం. మనతో కిమిడి కళా వెంకటరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ధీటుగా అక్కడ ఎదుర్కోబోతుంది? తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఒక విధమైనటువంటి పునాది ఉందండి. గతం నుంచి 82 నుంచి ఇంతవరకు కూడా. అందువల్ల ఎప్పుడు కూడా మా కేడర్ మాకుంది, బలమైనటువంటి కేడర్ ఉంది. 60 లక్షల పైచిలకు గ్రామ స్థాయి నుంచి టౌన్లో వార్డు వరకు కూడా 60 లక్షల పైచిలకు మా కేడర్ ఉంది. కేడరే మాకు బలం. అదేవిధంగా ప్రజలతో మమేకమై ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ఉంటుంది. దానివల్ల ప్రజల్లో మాకు ఒక బలీయమైనటువంటి శక్తిగా పార్టీగా ప్రజల్లో మేము ఉన్నాం. అదే మాకు ఈ రోజున ఎన్నికల్లో బలమైనటువంటి పునాది. గత ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి గెలుపొందారు కనుక ఈ నియోజకవర్గంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చగలిగారా? నేను గతంలో ఇచ్చినటువంటిది మెయిన్ హామీ ఏంటంటే తోటపల్లి నీరు కావాలనేటటువంటిది ఆ ప్రాంతానికి చిరకాల వాంఛ. అది మేము మా గవర్నమెంట్ వస్తే 1 ఇయర్లో ఇస్తాము అని చెప్పాం. అదేవిధంగా 250 కోట్లు ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 1500 ఎకరాలు చేసి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి నీరుని అందించడం జరిగింది. 2 ఇయర్స్ నుంచి పంటలు పండుతున్నాయి. 3 మండలాల్లో 50,000 పైచిలకు ఎకరాలకి మేము నీరు ఇవ్వగలిగాం. అది 1 ఇయర్ అని చెప్పాం. 1 ఇయర్లో ముఖ్యమంత్రి గారి సహాయంతో చేసుకోగలిగాం. 2 జిల్లాల్లో ఉండే ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా మిగిలిన అంశాలు ఏవైనా డెవలప్మెంట్స్ ఏవైనా ఉన్నాయండి? అలాగే అక్కడ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళంతా భావించేవారు. దాని ఎన్నికల్లో వాళ్ళు అడిగారు. దాన్ని రాగానే 4 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టించాం. మొత్తం డాక్టర్స్ అందరిని కూడా పెట్టించాం. చాలా చక్కగా నడుస్తుంది. ఇదే కాకుండా వాళ్ళకి రోడ్డు సౌకర్యం 4 మండలాల్లో రిమోట్ ఏరియా అంటే పల్లెటూరు నియోజకవర్గం అనొచ్చు. మాకు 4500 మేజర్ విలేజ్ కింద లెక్క ఓట్లు ఉండే విలేజ్ ఉంది. అందువల్ల ఈ పల్లెటూర్లకు కావాల్సినటువంటిది ముఖ్యంగా రోడ్డు సౌకర్యం కావాలి. 4 మండలాల్లో ప్రతి విలేజ్కి కూడా తార్ రోడ్డు సౌకర్యం కలుగజేసాం. అప్పటికే ఉన్నటువంటి R&B రోడ్స్ని కొత్తగా కన్వర్ట్ అయినటువంటి R&B రోడ్స్ని కూడా పూర్తిగా 87 కోట్ల రూపాయలతో మొత్తం అన్ని రోడ్స్ని కూడా ట్రిమ్ చేసాం, కొత్తగా వేసాం కూడా. అట్లాగే పంచాయతీరాజ్ రోడ్స్ కూడా ట్రిమ్ చేయడం జరిగిందంటే మళ్ళీ బ్లాక్ టాప్ వేసాం. కొత్తగా తీసుకున్న రోడ్లన్నింటినీ కూడా ఇప్పుడు వేస్తున్నాం. ఇంకా పూర్తి అవ్వాల్సినటువంటివి ఉన్నాయి. బట్ పైప్ లైన్లో ఉన్నాయి. మనీ రిలీజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కమ్యూనికేషన్ అయితే పెర్ఫెక్ట్గా చేయగలిగాం. మంచినీళ్ళు ప్రతి విలేజ్లో కూడా ఇవ్వగలిగాం. నాకు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఆ 2 crores కంప్లీట్గా మంచినీళ్ళ కింద ఎక్కువ వాడాం కాబట్టి ప్రతి ఊర్లో కూడా మంచినీటి ఎద్దడిని తగ్గించగలిగాం. పూర్తిగా లేకుండా కూడా చేసాం. మీరు వచ్చిన తర్వాత ఎటువంటి విద్యా సంస్థలు మీ నియోజకవర్గం తీసుకురాగలిగారు? IIIT వచ్చిందండి, చాలా పెద్దది ఉత్తరాంధ్రలో. దాన్ని హెచ్ఆర్లలో పెట్టుకున్నాం. ఫస్ట్ 47 ఎకరాలు దానికి కేటాయించింది ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 220 ఎకరాలను తీసుకొచ్చాం. దాని కాస్ట్ కూడా 500 కోట్ల దగ్గర ఉంటుంది. అంటే పుట్ టుగెదర్ 1000 కోట్లు విలువైనటువంటి IIITని మనం తెచ్చుకోగలిగాం, నియోజకవర్గంలో పెట్టగలిగాం. పక్కనే అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి ఆ కాంప్లెక్స్ అంతటికి కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఫార్మసీ కాలేజ్ కానీ వస్తే ఇక్కడ మందుల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లలు 10th క్లాస్ చదువుకునే వాళ్ళు 3 ఇయర్స్ అందులో ట్రైనింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
లోకల్ వాళ్ళకి ఉద్యోగం కావాలనేటటువంటి సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీస్ని రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పక్కన ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చాలా బాగా వస్తుంది. అందువల్ల భూములకు రేట్లు పెరుగుతాయి. తర్వాత ఇండస్ట్రీస్ హబ్ కింద విశాఖపట్నంకి నార్త్ సైడ్ ఉంది కాబట్టి మన జిల్లా, అందులో మా నియోజకవర్గం మొత్తం రోడ్డుకి అవతల నేషనల్ హైవేకి ఉంది. అందువల్ల నియోజకవర్గం రాబోయే రోజుల్లో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికి పోషిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏ మేరకు విజయం సాధించవచ్చు? నాకుండే ఎక్స్పీరియన్స్ని బట్టి మహిళల్లో చాలా ఎక్కువగా పర్సంటేజ్ ఉంది. ఆ పర్సంటేజ్ని మనకు రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడంటే విలేజ్కి వెళ్ళేటప్పటికి పిల్లలు స్వాగతం పలికి జెండా పట్టుకొని ముందుకు వచ్చేది 2 సార్లు జరిగింది. 83, 85 ఆ విధంగా జరిగింది. సైలెంట్ విప్లవం 99లో చంద్రబాబు నాయుడు గారు ఒక సైలెంట్ విప్లవం కింద 99లో 182 సీట్లు వచ్చే కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు ఆ రెండు కనిపిస్తున్నాయి. ఒక పక్క సైలెంట్ వేవ్ కనిపిస్తుంది, రెండోది పిల్లలు వచ్చి స్వాగతం పలకడం అనేది ఈ ఆఫ్టర్ 25 years ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకుండేటటువంటి రిసీవ్ చేసుకునేటటువంటి మహిళలు కానీ ఓటర్స్ని కానీ చూస్తే 2014 కన్నా డబుల్ అయ్యారు ఏ విలేజ్కి పోయినా. అందువల్ల డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు రెండోసారి కాబోతున్నారు. 140 నుంచి 150+ తీసుకెళ్లాలనేటటువంటిది మా పార్టీ నిర్ణయం. ఆ విధంగా తీసుకువెళ్ళటానికి ప్రజలతో మమేకమై ఓటర్స్ని అందరినీ కూడా తెలుగుదేశం దీని ఆవశ్యకత, చారిత్రక ఆవశ్యకత ఉంది, చంద్రబాబు నాయుడు గారు గెలాల్సినటువంటి పని ఉంది అనేటటువంటిది మా పార్టీ తీసుకుండే ఏదైతే మేము చెప్తున్నామో అది ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానివల్ల మాకు 140+ అంటే 150+, 140 పైన సీట్స్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో మేము పెట్టుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనిపించేటటువంటి విషయం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వెంటే ప్రజలున్నారనే నమ్మకం మాకుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు గారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్.